పాట పాడుడు. అతడు అద్భుత కార్యములను చేసెను, తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. హల్లెలూయా. ఈ పూజ బలిని ఈనాడు బలి పూజ అర్పిస్తున్నటువంటి పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం, మంచి కాపరి వందనం, మంచి కాపరి స్తోత్రం, ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా స్తోత్రం, కరుణామయుడా వందనం, కరుణామయుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరము కూడా పాస్కా కాలంలో 5వ వారంలోకి మనం ప్రవేశించి ఉన్నాం. గొప్ప దేవుడు ఇంత అవకాశాన్ని మరొక ఆదివారం ప్రభు మనకు అనుగ్రహించినందులకు వందనములు తెలియచేస్తూ, ఈనాటి పట్టణాలలో మనం గమనించినట్లయితే ఈనాటి పట్టణాలన్నీ కూడా ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాయి. సాధారణంగా ఈ లోకంలో ఒకరు ఏదైనా చేశారు అని అంటే మళ్ళీ తిరిగి రెట్టింపుగా వాళ్ళకి హాని చేయాలి అని అట్లా ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఒకరు ఏమైనా తిట్టారో కొట్టారు అని అంటే తిరిగి మళ్ళీ అదే విధంగా అంతకంటే ఎక్కువగా కానీ చేస్తూనే ఉంటారు. కానీ ప్రేమతత్వం అనేది క్రీస్తు ప్రభు ఒక ప్రత్యేకంగా ఈ లోకానికి నేర్పించింది ఏంటి అని అంటే, అది కాదు జీవితం, ఇది అని ఆయన ప్రేమతో ఎలా జీవించాలో మనకి నేర్పించాడు. ఎప్పుడైనా కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల జీవితంలో చూసుకుంటే, ఆయన వచ్చినది ఈరోజు వాక్యంలో సువిశేషంలో వినబోతున్నాం. ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటనంటే, ఇతరులను ప్రేమించండి, ప్రేమ కలిగి ఉండండి అని ప్రభు చెప్తున్నాడు. ఈ ప్రేమ కలిగి ఉండాలి అనేది ప్రభు చెప్పాడు. చెప్పడం మాత్రమే కాదు, చేసి చూపించాడు. దానికి గుర్తుగానే శిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి ఒకే ఒక్క మాట, ఆయన బాధలో ఉండి కూడా మనందరినీ ప్రేమించి చెప్పినటువంటి మాట, తండ్రి వీళ్ళేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీళ్ళను మన్నించండి. అందుకే ఎప్పుడు కూడా ప్రేమ క్షమాపణ రెండు ఒకే విధంగా వెళ్తాయి. ప్రేమ ఉన్న చోట క్షమాపణ ఉంటుంది, క్షమాపణ ఉన్న చోట ప్రేమ ఉంటుంది. క్రీస్తు ప్రభు మనందరినీ కూడా ఈరోజు పట్టణాల ద్వారా నీ తోటి వారిని ప్రేమించమంటున్నాడు, ప్రేమను పంచమని చెప్తున్నాడు. మనం ఎప్పుడు ప్రేమను పంచే బిడ్డలుగా ఉంటాము అని అంటే, ఆయన ప్రేమను నేను అనుభవించినప్పుడు, ఆ క్రీస్తు ప్రేమను నేను నా జీవితంలో అనుభవించి ఉండకపోతే నేను నేను ఇతరులకు ఆ ప్రేమను పంచలేదు. నేను ఆ ప్రేమను నా తోటి వారికి పంచాలంటే ముందు ఆ ప్రేమను నాకు ఆ రుచి ఏంటో నాకు తెలియాలి, ఆ అనుభూతి ఏంటనేది నాకు తెలియాలి. మనం చాలామంది ఎట్లా ఉంటామనంటే, ఈ ప్రేమ గురించి వినడానికి మాత్రమే బాగుంటుంది కదా అని మనం ఇట్లాగే ఏదైనా ఎవరన్నా మాట్లాడలేదు అని అంటే వాక్యం చెప్పేది ఏంటయ్యా అని అంటే, మీరు ఒకవేళ ఎవరితోనన్నా మాట్లాడకపోతే
సూర్యాస్తమయం అయ్యేలోపు మళ్ళీ మాట్లాడాలి అని వాక్యం చెప్తుంది. కోపం అనేది సహజం, అందరికీ వస్తుంది. కానీ అది ద్వేషంలాగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. అది పగలాగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. కోపం పాపం కాదు. కోపం ఎప్పుడు కూడా పాపం కాదు. ఎందుకనంటే ప్రభు కూడా కోపించాడు, కోపం చూపించాడు. ఆ కోపమే పాపం అయితే ఇంకా ఈ లోకంలో మంచి అనేది ఉండదేమో. కానీ క్రీస్తు ప్రభు చెప్పేది ఏంటనంటే మనం ఇతరులను ప్రేమించమని, ఆ ప్రేమను పంచమంటున్నాడు. ఏ ప్రేమ అయితే ఆయన మనకి పంచాడో అదే ప్రేమ నా తోటి వారికి పంచమంటున్నాడు. ఈరోజు ఆ ప్రేమను పంచడంలో మనం ఒకవేళ మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో విఫలమై ఉంటాం, ఎన్నో సందర్భాల్లో మర్చిపోయి ఉంటాం. నేను ప్రేమను పంచే బిడ్డగా, ప్రేమమూర్తిగా, ప్రేమతో ఇతరులను నేను ప్రేమించే బిడ్డగా, ఇతరులకు ప్రేమతోనే దగ్గరయ్యే బిడ్డగా ఉండాలని ప్రభు ఈరోజు వాక్యములో నేర్పిస్తున్నారు. మరి మనం ఎన్నో సందర్భాల్లో ఆ ప్రేమను పంచడంలో విఫలమైపోయి ఉంటాం. ఆ ప్రేమను ఇతరులకు చూపించడంలో, నువ్వు చూపించే ప్రేమ నీది కాదు, నీ మీద యేసయ్య చూపించినటువంటి ప్రేమ. నీ సొంతగా, నా సొంతగా మనం నా తోటి వారికి ఏమి ఇవ్వట్లేదు. ఆయన నా మీద నాకు ఇచ్చినటువంటి అదే ప్రేమ, ఆయన నా మీద చూపించినటువంటి అదే క్షమాపణ, దయాగుణాన్ని నేను నా తోటి వారితో పంచుకోవాలి. ఒకవేళ ఈరోజు అలాంటి పరిస్థితిలో, ప్రేమను పంచే స్థితిలో నేను లేను అని అంటే ఈ బలిపూజ ఒక గొప్ప అవకాశం మళ్ళీ ప్రభు దగ్గరకు తిరిగి రావడానికి. 2 చేతుల హృదయం మీద ఉంచుకుంటా. ప్రభువా, ఎన్నో సందర్భాలలో నేను ప్రేమను పంచే బిడ్డగా ఉండాల్సిన నేను, ప్రేమను ఇతరులకు అందించే బిడ్డగా ఉండాల్సిన నేను తండ్రి, అది మర్చిపోయి కోపంతో, అసూయతో, ఈర్ష్యతో ఎన్నో రకాలుగా ఆ ప్రేమను అందించడంలో విఫలమైపోయాను. ఈ బలి పూజ ప్రభు నాకు ఒక అవకాశంగా నాకు ఇచ్చినందులకు నీకే వందనమయ్యా. మరొక్కసారి ఈ తప్పు నాలో జరగకుండా ప్రేమను పంచే బిడ్డగా నన్ను కూడా మార్చండి ప్రభువా అని మనం చేసిన తప్పులన్నింటికై పాప మన్నింపు కోరుకుంటాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పవిత్ర జ్ఞాన స్నానము ద్వారా నూతన జన్మను పొందిన వారు నీ సంరక్షణ క్రింద సత్ఫలములను సమృద్ధిగా నొసగుదురుగాక. నిత్యానంద
సుఖశాంతులకు వారు పాత్రులగుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిత్య విశ్రాంతి కలగాలి అని ఈ పూజ్య బలిని ఈ కుటుంబం వారు క్రీస్తు సంఘమును ఒక చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు తెలియజేసిరి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 21వ వచనం నుంచి 27వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 21వ వచనం నుంచి 27వ వచనం వరకు. పౌలు బరబ్నా దెర్బేనులో సువార్తను బోధించి అనేకులను తమ శిష్యులుగా చేసుకొనిరి. వారు తిరిగి ఇస్రాకు, ఇకోనియాకు, అంతియోకు పోయిరి. అక్కడ శిష్యుల మనసులను దృఢపరుచు విశ్వాసము నందు నిలకడగా ఉండవలెనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు ఎక్కువ శ్రమలను అనుభవించవలేను అని వారికి బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘము నందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనలతోనూ ఉపవాసములతోనూ వారిని అప్పగించిరి. పిసిదియా భూభాగం మీదుగా పోవచ్చు వారు పంపీలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి. అక్కడ నుండి ఓడనెక్కి అంతియోక్యు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదే. వారు అంతియోకియకు చేరుకొని అక్కడ క్రీస్తు సంఘములోని ప్రజలను ఒకచోట ప్రోగు చేసి దేవుడి వారితో ఉండి చేసినదంతయు అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరిచినదియో వారికి తెలియజేసిరి. ఇది ప్రభుని వాక్కు. రెండవ పఠనము దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. అంతటా నేనొక క్రొత్త దివిని క్రొత్త భువిని చూచితిని. మొదటి దివి భువి అదృశ్యమయ్యను, సముద్రము కూడా అదృశ్యమయ్యను. అనంతరము దివ్యందులి దేవుని నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును కాంచితిని. ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రధారణను వనర్చుకొని సిద్ధపడిన వధువు వలె ఉండెను. సింహాసనము నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని. ఇక దేవుడు మానవులతోనే నివసించును, ఇక ఆయన వారితోనే నివసించును. వారే ఆయన ప్రజలు, స్వయముగా దేవుడే వారితో ఉండును. ఆయన వారికి దేవుడగును. వారి కనుల నుండి వెలువడు కన్నీటిని ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు గాని, దుఃఖము గాను, ఏడ్పు గాని, బాధ గాని ఏమాత్రము ఉండబోదు. పాత విషయములు గతించినవి అని ఆ గంభీర స్వరము పలికెను. అంతట సింహాసనాసీనుడు ఇప్పుడు అన్నిటినీ క్రొత్తగా సృష్టించెదను అని పలికెను. ఇది నిజము, విశ్వసనీయము కనుక వ్రాతపూర్వకముగా ఉంచుము అని ఆయన నాతో చెప్పెను. ఇది ప్రభు వాక్కు. Hallelujah.
మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 31 నుంచి 35 వరకు. యోహాను శుభవార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 31 నుంచి 35 వరకు. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లు అనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమపరపబడెను. ఆయన యందు దేవుడు మహిమపరపబడిన ఎడల దేవుడును తన యందు ఆయనను మహిమపరచును. వెంటనే ఆయనను మహిమపరచును. చిన్న బిడ్డలారా, నేను కొంతకాలము మాత్రమే మీతో ఉందును. మీరు నన్ను వెదకెదరు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ఇది క్రీస్తుని సువిశేషము. సువిశేష బోధనల ద్వారా మన పాపములు మన్నింపబడును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ దేవుని బిడలారా, ఈ రోజున దివ్య గ్రంథ పఠనాల ద్వారా ప్రభు ఇస్తున్నటువంటి గొప్ప సత్యము, ప్రభు మనకు బోధిస్తున్నటువంటి తెలియపరుస్తున్నటువంటి గొప్ప సత్యము ఏమిటి అంటే, ఉపోద్ఘాతంలో ముందు మాటలో విన్న విధముగా దేవుడు ఇచ్చినటువంటి నూతన ఆజ్ఞ అయిన పరస్పరము ప్రేమ కలిగి జీవించటం. ఒకసారి సువిశేషములో యోహాను శుభవార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు ఒకసారి చదువుకుందాం. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్తున్నటువంటి సత్యము, దేవుడు మనలను ఏ విధంగా ప్రేమించారో అదే విధమైనటువంటి ప్రేమను మనము కూడా ఈ లోకంలో కలిగి జీవించాలి. దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించారు? దేవుడు మనలను ఏ విధంగా ప్రేమించారు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా. యోహాను, మొదటి యోహాను 4వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమించాడనే దానికి అక్కడ అర్థం ఉంటుంది. మొదటి యోహాను 4వ అధ్యాయము 10వ వచనము, మనము దేవుని ప్రేమించితి అని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా
ఇట్టిది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మానవుడు కూడా తన పాపముల వల్ల నశించిపోకూడదు. ఏ మానవుడు కూడా చేసినటువంటి తప్పిదాల వల్ల తనను తను కోల్పోకూడదని తండ్రి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రణాళిక ప్రకారము తన యొక్క ఏకైక కుమారుడైనటువంటి యేసునాథుని యొక్క శ్రమల వలన, శ్రమలంటే కొరడా దెబ్బలు, ఉమ్మి వేయటము, నిందారోపణ గావించబడటము, సిలువ యొక్క ప్రయాణము, వీటన్నిటి వలన సిలువ శ్రమల ద్వారా, సిలువ మరణము ద్వారా, సిలువపై యేసు ప్రభువు పొందినటువంటి విజయము, పునరుత్థానము ద్వారా ప్రతి ఒక్క మానవుడు రక్షించబడెను. ఇదే దేవుడు ఏర్పరచుకున్న ప్రణాళిక. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా గమనించవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే, మనము కూడా మన యొక్క సంఘములో ప్రత్యేకించి దివ్యబలి పూజ సమయంలో, ఆ యొక్క దివ్యబలి పూజలో, నడి పూజలో అప్పమును ఎత్తినప్పుడు ఒక పాట పాడతారు. అవునా? ఏం పాడతారు? పాడండి ఒకసారి. మా పాపములకు గాను మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధన. తర్వాత అదే గురువు ద్రాక్షారసమును ఎత్తినప్పుడు కూడా ఈ విధంగా పాడతారు. పాడండి. పాపములకు గాను సిలువ మీద మోసిన యేసు రక్తమా నీకే ఆరాధన, నీకే ప్రైజ్ ద లార్డ్. మనందరినీ రక్షించటానికి యేసు ప్రభు తన యొక్క ప్రాణమును బలిగా అర్పించారు, తన యొక్క జీవమును త్యాగము చేశారు. అర్థమవుతుందా? నిన్ను నన్ను రక్షించటానికి దేవాతి దేవుడు తన కుమారుని ద్వారా ఏర్పరచుకున్నటువంటి ప్రణాళిక ప్రకారము యేసు ప్రభువు ఇచ్చినటువంటి ఆ త్యాగభరితమైనటువంటి బలి ద్వారా మనము ఈ రోజున రక్షణ పొందుకొని ఉన్నాం. త్యాగము చేశారు. అందుకే ప్రేమ ఎప్పుడు కూడా త్యాగము కలిగి ఉంటుంది. ప్రేమ ఎప్పుడు కూడా త్యాగము కలిగి ఉంటుంది. త్యాగము లేనిదే ప్రేమ లేదు. దెర్ ఇస్ నో లవ్ వితౌట్ సాక్రిఫైస్. సాక్రిఫైస్ లేకుండా ప్రేమ లేదు, లవ్ లేదు. అందుకే యేసు ప్రభు తనను తాను త్యాగం చేసుకుంటేనే వచ్చినటువంటి రక్షణ ద్వారా ఈరోజు నీవు నేను కూడా రక్షింపబడ్డాం. ఇది మనం మర్చిపోతూ ఉంటాం. యేసు ప్రభువు దేవాతి దేవుడు ఇచ్చినటువంటి ఆ శాశ్వతమైనటువంటి ప్రేమ, అది నిత్య ప్రేమ. ఇర్మియా గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము చివరి మాటలు చదవండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము చివరి మాట. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్ము ప్రేమించితిని, ఇప్పుడు కూడా మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమింతును. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమ ఎప్పుడు శాశ్వతమైనది. దేవుడి ప్రేమ ఎప్పుడు కూడా నిత్యమైనది. మన మానవ లోకములో మనం చూసుకునే ప్రేమ క్షణికమైనది. కానీ మానవులమైనటువంటి మనమే దేవుడు ఇచ్చే ఆ శాశ్వత ప్రేమను, నిత్య ప్రేమను విడిచిపెట్టి లోకంలో మానవులు ఇచ్చేటువంటి క్షణికమైన ప్రేమ కోసం ప్రాకులాడుతూ ఉంటాం. ఇదే విషయాన్ని విలాప గీతాలు 3వ అధ్యాయం 22వ వచనంలో కూడా ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రభు ప్రేమ గతింపలేదు, అతని కరుణ సమసిపోదు అని. ప్రభు యొక్క ప్రేమ ఎల్లప్పుడూ కూడా గతించదు. అతని కరుణ ఎల్లప్పుడూ కూడా మన నుంచి వేరు చేయబడదు. ఆయన యొక్క కృప కనికరములు నిత్యం కూడా మన వైపు ఉంటాయి. కానీ మానవులమైనటువంటి మనము ఈ యొక్క ప్రేమను, ఈ యొక్క దేవుడిచ్చేటువంటి ఆ శాశ్వత ప్రేమను విడనాడి లోకం ఇచ్చేటువంటి అశాశ్వతమైనటువంటి ప్రేమ కోసము ప్రాకులాడుతూ ఉంటాం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ప్రియ దేవుని బిడ్డలారా, సమాజంలో ఎక్కడ చూసినా కానీ మోసభరితమైన ప్రేమ,
ఎక్కువగా సంఘంలో కూడా, కుటుంబాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. భర్త భార్యను మోసం చేయటం, భార్య భర్తను మోసం చేయటం, పిల్లలు తల్లిదండ్రులను మోసం చేయటం. 2-3 జరిగినటువంటి సంఘటనలు చెప్పాలంటే, ఈ మధ్య కాలంలో ప్రేమించిన ప్రియుడితో కలిసి ఒక భార్య తన భర్తను చంపేసి ఒక డ్రమ్ములో పెట్టి సిమెంట్ ఇసుకతో కప్పెట్టేసింది. భార్య ఏదో ఎవరితో సంబంధం పెట్టుకుందో అనుమానంతో ఒక భర్త తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి కాలంలో పారేస్తున్నారు. బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించలేక సొంత కన్న తల్లిని బోరు బావిలో బలవంతంగా తోసేస్తున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి కూడా. ఎక్కడ న్యూస్ పేపర్లో చూసినా కానీ, వార్తల్లో చూసినా ఇవే. ఆస్తి కోసం కేరళలో ఒక సొంత కొడుకు తన తండ్రిని గుద్ది చంపేశాడు. ఇటువంటి ప్రేమలతోనే మన సంఘంలో ఉన్నాం. మన యొక్క సమాజం కూడా వ్యామోహభరితమైన ప్రేమలు, కామముతోటి, కోరికలతోటి, ఆశలతోటి. యవనస్తులు ఎక్కువ, ఎక్కడ చూసినా కానీ యవనస్తులు ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో పరిచయం అయ్యి ఐ లవ్ యూ బేబీ, ఐ లవ్ యూ బంగారం అని చెబితే వాటికి పడిపోతూ ఉంటారు. ఆ ప్రేమలు, కోరికలు, ఆ యొక్క ఆశలు ఎప్పుడు దాకా? వారి యొక్క కోరికలు, ఆశలు తీరినంతసేపే. తర్వాత ఎవరి దారి వారిది అన్నట్టు ఉంటారు, ఎవరిని పట్టించుకోకుండా. బిడ్డలు కూడా ఈ విధంగానే జీవిస్తున్నారు. ఏ కుటుంబం అయితే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క భయము, జ్ఞానము, ఇదిగో దేవుని భయభక్తులు కలిగి జీవించే వారికి జ్ఞానం వస్తుందని పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. దైవ జ్ఞానం అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించే వారికి మాత్రమే వస్తుంది. ఆ యొక్క దైవ జ్ఞానమునకు, దైవ భయమునకు, దైవ ప్రేమకు మొట్టమొదటి స్కూలు, బడి, కుటుంబం. మొట్టమొదటిగా నువ్వు చూపించేటువంటి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క కరుణ, కృప అంతా కూడా ప్రారంభమయ్యేది ఒక కుటుంబంలోనే. కుటుంబంలో తండ్రి తాగుబోతుతనంతో విచ్చలుగా ఉంటే చూసినటువంటి బిడ్డలు కూడా, మా తండ్రి తాగుతుంటే నేను తాగితే తప్పు లేదా? భార్య లేకపోతే తల్లి తన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే చూసినటువంటి బిడ్డలు కూడా, మా తల్లి తిరిగితే లేదు, నేను తిరిగితే తప్పేంటి? ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువగా జరుగుతుంది. ఒక కూతురు వేరే వాళ్ళతోటి తిరుగుతూ ఉంటే చూసినటువంటి కన్న తల్లి ఆమెని, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ఎవరు వాళ్ళు, ఇక్కడ ఇలా మాట్లాడటము, రాత్రిపూట ఫోన్లో మాట్లాడటము, లేకపోతే నీ ఇష్టానుసారంగా వాళ్ళతో కలిసి తిరగటము, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకోవడం, ఇది మంచి పద్ధతి కాదని కన్న తల్లి సొంత కూతుర్ని హెచ్చరిస్తూ ఉంటే ఆ కన్న కూతురు ఏముందో తెలుసా? నేను కూడా నువ్వు ఫోన్లో మాట్లాడటం చూశాను, నువ్వు కూడా వేరే వ్యక్తితో మాట్లాడటం నేను చూశాను, నాన్నకు చెబుతాను నీ మీదని దబాయిస్తుంది. ఇటువంటి సమాజంలో, సంఘంలో మనం కూడా ఉంటున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడిచ్చే ప్రేమతోటి, దేవుడిచ్చే జ్ఞానంతోటి, దేవుడి పట్ల విశ్వాసంతో జీవిస్తూ దేవుని బిడ్డలుగా జీవించాలి. కానీ మోసభరితమైన, వ్యామోహపూరితమైన, కామపూరితమైనటువంటి ఈ యొక్క ప్రేమకు లొంగి జీవిస్తే మనల్ని మనము నాశనం చేసుకున్నట్లే. నీ కోసము, నా కోసము తన జీవాన్ని, ప్రాణాన్ని, శరీరాన్ని, రక్తాన్ని బలిగా త్యాగం చేసి ఉన్నారు ప్రభు. నీ కోసము, నా కోసం. అది మరి ఆయన యొక్క రక్తానికి పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, నా యొక్క రక్తాన్ని వెలగా ఇచ్చి మిమ్మల్ని కొని ఉన్నాను. యేసు ప్రభు తన యొక్క రక్తాన్ని వెలగా ఇచ్చి మనందరినీ కూడా కొని ఉన్నారు. ఇష్టానుసారంగా జీవించటానికి కాదు. ఈ లోకంలో సువిశేషంలో చివరిగా ఏమన్నావు? ఒకరి పట్ల ఒకరు పరస్పరమైన ప్రేమ కలిగి జీవిస్తేనే మీరు నా శిష్యులు అనబడుదురు. పరస్పర ప్రేమ కలిగి జీవిస్తేనే, మంచి ప్రేమ, అన్యోన్యమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమను కలిగి జీవిస్తేనే, నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించానో అదే ప్రేమను మీరు చూపిస్తేనే మీరు నా శిష్యులు. లేకపోతే మీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా మనం జీవిస్తే యేసు ప్రభు శిష్యులము కాదు, దేవుడి బిడ్డలము కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియదేవుని బిడ్డలారా, జాగ్రత్తగా శ్రద్ధ వహించండి. ఇక నుంచైనా, ఎప్పటి నుంచైనా సరే మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు ఏ విధంగా ఉంటున్నాయి అని.
నాకు బూతులు మాట్లాడే వాళ్ళంటే చాలా అసహ్యం అండి. ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దలైనా తిట్టుకునే వాళ్ళంటే చాలా అసహ్యం. అదేంటి బ్రదర్ గారు ఎప్పుడు బూతులు మాట్లాడలేదు అనుకుంటారేమో. నేను కూడా చిన్నప్పుడు మా అమ్మని తిట్టి ఉరికెత్తేవాడిని. ఇంట్లో నోట్లోంచి ఏ మాట వస్తే ఆ మాటని అమ్మ తిట్టినప్పుడు కొట్టినప్పుడు అరిసి అమ్మని నాన్నని తిట్టి ఉరికెత్తేవాడిని. మా అమ్మ ఏం చేసింది తెలుసా? ఒకసారి 2 చేతులు 2 కాళ్ళు కట్టేసి కళ్ళల్లో కారం పెట్టి వాత పెట్టింది. మా నాన్నకి ఎదురు సమాధానం చెప్పా, పని చేయనని. ఏదైనా పని చెప్తే చేయనని ఎదురు సమాధానం చెప్తే ఎదురు పొంగుండేది కదా, దాన్ని తీసుకుని కొట్టాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా బూతులు మాట్లాడాలంటే అసహ్యం నాకు. నేను మాట్లాడను. తిట్టినప్పుడు మా అమ్మ కొట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు బూతులు తిట్టట్లేదు నేను. నాన్న కొట్టినప్పుడు నుంచి ఎవరికైనా సమాధానం చెప్పకుండా, ఎదురు సమాధానం చెప్పకుండా ఏ పని చెబితే ఆ పని ఆలోచించి చేసేవాడిని. ఇది నేర్చుకున్నాను, తల్లిదండ్రులు నాకు నేర్పించారు. మన కుటుంబాల్లో మన బిడ్డలను ఎలా పెంచుతున్నాము? ఈ మధ్య ఎక్కువ గొడవలు కొట్లాటలకు అందరూ వెళ్తున్నారు. మన ఈ మధ్యనే అక్కడ పోలీసులు అక్కడ సభ పెట్టి కేసులు అయితే జీవితాలు నాశనం అయిపోతాయి. ఏమైనా పోలీసు కేసులు అయితే యవ్వనస్తులుగా ఉన్న బిడ్డలైనా పెద్దవాళ్ళైనా జీవితాలు కుటుంబాలు నాశనం అయిపోతాయి. కోర్టు చుట్టూ తిరగాలి, కేసులు పడితే, గొడవలు కొట్లాటలకు వెళ్తే అని అక్కడ సభ మూలన సభ పెట్టి చెప్పారు. మన సంఘంలో అందరూ ముసలోళ్ళు ఉన్నారు కానీ గొడవ పడి కొట్టాడుకునే వాళ్ళు ఎవరూ లేరు. అందరూ కూడా ఇళ్ళకాడే ఉన్నారు. ఆ సభ అనవసరంగా పెట్టారనిపించింది. ఈ కొట్లాటలకి గొడవలకి తిట్లు తింటూ రోడ్ల మీద తిరుగుతూ ఉండే వాళ్ళకి వాళ్ళెవరు లేరు. అందరు ముసలోళ్ళు ఆడ కూర్చొని వాళ్ళు ఏదో చెబుతున్నారని శ్రద్ధగా విన్నారు. ఇది మన సమాజము, మన సంఘము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా కూడా కొన్ని విషయాలు ఏంటంటే, ఎంతో కష్టపడి ఇక్కడ మన సంఘంలో సేవ చేయటం కొద్ది కష్టంతో, రెంటింట్లో ఉంటాం, ఫాదర్గా బ్రదర్గా రెంటింట్లో ఉంటాం, ఆడ నీళ్ళు రాకపోవటం, ఇక్కడ నీళ్లు కొట్టుకోవటం, ఇసుక మోసుకోవటము, పని వాళ్ళు వచ్చారా లేరా, ఇవన్నీ చేయడం చాలా కష్టం. పోయిన వారం నేను లేను ఇక్కడ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పోయిన వారం నేను ఇక్కడ లేను. విజయవాడలో పెద్దవడ్లపూడి అనే గ్రామానికి వెళ్ళాను. ప్రైజ్ ద లార్డ్. పెద్దవడపూడి అనే గ్రామానికి వెళ్ళాను. ఆ దేవాలయానికి కట్టినటువంటి ఖర్చు దాదాపుగా 14 కోట్లు. దేవాలయానికి కట్టినటువంటి ఖర్చు 550 కుటుంబాలు ఉంటాయి. 4 రోజులు ఆడ ఏదో కుటుంబ బ్లెస్సింగ్స్ కంటే వెళ్ళాను. ఫాదర్ గారి పర్మిషన్ తీసుకొని వెళ్ళాను. కుటుంబ ఆశీర్వాదాలకు వెళ్తే ఒక కుటుంబం ఇంతవరకు ఎప్పుడు కూడా చాలా దూరంగా ఉంటారు. ఆ గ్రామంలోనే 550 కుటుంబాల్లోనూ ఒక కుటుంబం చాలా దూరంగా ఉంటే ఫాదర్ ఇంతవరకు వెళ్ళలేదంట. అనుకోకుండా ఆ కుటుంబానికి కూడా నన్ను కూడా తీసుకెళ్ళారు. బ్లెస్ చేయడానికి వెళ్తే నా 2 కాళ్ళు ఒక ప్లేట్లో పెట్టి నీళ్ళతో కడిగి, ఎప్పుడు రాలేదు గురువుగారు మా యొక్క ఇంటికి వచ్చారని అంత గొప్పగా చూశారండి. ప్రైజ్ ద లార్డ్. నేను పుట్టి పెరిగిన పెరింగిపురంలో కానివ్వండి, చూసినటువంటి మా పరిసర ప్రాంతాలు, గుంటూరులో ఎక్కువగా ఈ యొక్క క్రైస్తవం, కథోలిక, యేసుప్రభువుని జీవించేటువంటి వాళ్ళు మేమందరం కూడా పుట్టు క్రైస్తవులు అంటారా, లేకపోతే విశ్వాసం ఎప్పుడో నాటబడింది బలంగా. ఆ విశ్వాసంతోటి దేవాలయంలో ఏది అడిగినా కానీ అందరం చేయడానికి సిద్ధంగా ఉంటారండి. దేవాలయాన్ని శుభ్రపరిచేది ఎవరో తెలుసా? విధవరాళ్ళండి. చెబుతున్నాను, మా దేవాలయాన్ని శుభ్రపరిచేది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మాది 3వ పెద్ద దేవాలయం. విధవరాలు పూజ అయిపోయిన వెంటనే సీపుర్లు తీసుకొని వాళ్ళే ఊడుస్తారు. సీపుర్లన్నీ అట్ట పడేస్తాడు బయట. మనకేదైనా పని చేయండి అంటే వచ్చి బ్రతిమలాడుకోవాలి. ఫాదర్కి నాకు ఎప్పుడు చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అంటారు కదా, ఏదైనా జరిగిందంటే ఫాదర్ని పిలిస్తే రారు వాళ్ళు అని నేనే ఫాదర్తో చెప్పుకుంటాను. ఎందుకు? మీ దగ్గర నుంచి అంటే మీ నుంచి మేము కోరుకునే సహాయ సహకారాలు, ప్రోత్సాహం ఇంకా వస్తేనే కదా మన సంఘం బలపడేది. దేవుని ప్రేమను, దేవుని యొక్క అన్యోన్యమైన అపారమైనటువంటి శాశ్వత ప్రేమను సంఘంలో ఇంకా బలంగా దృఢంగా నెలకొల్పాలి అంటే మీ నుంచి కూడా ఆ ప్రోత్సాహం కావాలి. చుట్టూ ఉన్నటువంటి సంఘాలను చూసి మనం కూడా నేర్చుకోవాలి. ఇంకా సంఘాన్ని ఏ విధంగా అభివృద్ధిలోనికి తీసుకువెళ్ళాలి, ఇంకా మన కుటుంబాలని ఏ విధంగా దేవుని యందు బలపరుచుకోవాలి, దేవుడిచ్చినటువంటి ఆ ప్రేమతో ఏ విధంగా జీవించాలని చూసుకోవాలి. కానీ కొంతమంది అయితే వెళ్ళరా, గొడవలకి వెళ్ళరా, బిడ్డలు ప్రోత్సహిస్తున్నారు. ఏదైనా జరగరాని జరిగితే బిడ్డ పోయాడంటే ఏం చేస్తారు? కుటుంబం అంతా కలిసి పోతే వస్తారా? చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారండి. ఇటువంటి వాటికి ప్రోత్సహిస్తూ ఉంటారు.
బిడ్డల పట్ల బాధ్యత ఉండదు. బిడ్డలు ఎట్లా తిరిగినా పట్టించుకోరు. చాలా చూస్తున్నాను మన సంఘంలో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మనల్ని మనం మార్చుకోవాలి. ఇప్పటికైనా ఇక నుంచి అయినా సరే దేవుడిచ్చినటువంటి ఆ నూతనమైన ఆజ్ఞను మీకు ఇస్తూ ఉన్నాను. నేను ఇచ్చినటువంటి ఆ ప్రేమ అనే ఆజ్ఞతోటి మిమ్మల్ని మీరు నింపుకుంటూ మీ కుటుంబాలని, మీ బంధుమిత్రులను, మీ చుట్టూ ఉండేవారందరినీ కూడా పరస్పర ప్రేమతో ప్రేమించాలి. అందుకే ఎప్పుడైతే ఇలా ఉంటారో, దర్శన గ్రంథంలో ఈరోజు 2వ పట్టణంలో మీరు ఎప్పుడైతే ఇలా జీవిస్తారో, నేను నిర్మించినటువంటి ఆ నూతన దివిలోనికి భూమిలోనికి నూతన యెరూషలేముగా మీరు ప్రవేశిస్తారని వాక్యం ఉంటుంది. దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. దేవుడు సృష్టించేటువంటి ఆ నూతన భూమిలోనికి దివిలోనికి మనమందరం కూడా ఆహ్వానించబడుతున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క ప్రేమ అనే ఆ యొక్క ఆజ్ఞలో మనల్ని పదిలంగా ఉంచుకుంటామో, మన జీవితాలను కట్టుకుంటామో, అప్పుడే దేవుడు మన కోసం ఏర్పరిచినటువంటి ఆ పరలోకంలోనికి మనము ప్రవేశించగలం. ఆ పరలోకము లేకుండా ఎంతకాలం ఈ భూలోకంలో జీవించినా కానీ అవన్నీ కూడా వ్యర్థమే. నీవు నేను దేనికోసం ప్రాకులాడుకున్నా, ఈ లోకంలో దేనికోసం ప్రాకులాడినా అవన్నీ కూడా నీతో పాటు నాతో పాటు రాలేవు. మనమందరము చేరాల్సింది తండ్రితో ఐక్యపరచబడాలి. దేవుని చెంతకు, దేవుని యొక్క పరలోకంలో మనము కూడా పాలు భాగస్థులము కావాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దివ్య బలి పూజలో ఒకవేళ తెలిసి తెలియక వేరే వాటి కోసం ప్రాకులాడుతూ జీవిస్తున్నామేమో, వాటన్నిటిని కూడా విడిచిపెడుతూ నిజమైన శాశ్వతమైన దేవుని యొక్క ప్రేమను కలిగి జీవిస్తామని దేవునికి మాట ఇస్తూ పశ్చాత్తాప హృదయాలతోటి, భక్తి శ్రద్ధలతోటి నిండైన దివ్య బలి పూజలో పాలు పంచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. లెచ్చలబడి మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును అక్కడి నుండి జీవించే వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయటకు వచ్చిన పవిత్ర సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నిపును విశ్వసించున్నాను. విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. నీ దివ్య జీవనమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము అవగాహన చేసుకొని వాటికి ఉపయుక్తముగా మా జీవితములను సవరించుకొనినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కేగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రెపిల్లైన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచునే ఉండను. కావున ప్రతి దేశము,
ప్రతి ప్రజ పాస్కా ఆనందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ వారి కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమోనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సిగి అప్పమ్మను రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో పోపు గారిని, మా దమన కుమార పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ప్రభువా, ఈరోజు పూజా బలులు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించుము. ఉత్థానమగ్ధమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. ముఖ్యంగా ప్రభువా, ఆగ్నేయసమ్మ గారి ఆత్మకు నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలేకు మరియ మాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి ఈరోజు వాక్యంలో మనం విన్నట్లుగా ప్రేమ, మనం రెండో పట్టణంలో విన్నాం. క్రొత్త భువి క్రొత్త దివి అని మనం క్రొత్త దాని గురించి విన్నాం. క్రొత్తది అని అంటే మనందరిని తీసుకెళ్ళి వేరే ఒక గ్రహంలో పెట్టడం కాదు, కానీ దాని అర్థం ఏంటి అని అంటే ప్రభు చూపించినటువంటి ఆ ప్రేమ మార్గంలో నడవడమే. ఎందుకనంటే మనం ప్రేమ మార్గంలో నడుస్తున్నప్పుడే, ప్రేమిస్తూ తోటి వారికి ప్రేమను చూపిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడే లోకమంతా కూడా ప్రేమమయమైపోతుంది. అప్పుడు ప్రభు చూపించినటువంటి ఆ రాజ్యం ఇక్కడనే మన దగ్గరే మనం జీవిస్తూ ఉంటాం. అదే క్రొత్తగా అంటే ఆయన చూపించే మార్గంలో నడవడమే క్రొత్త జీవితం. ఆయన చూపిస్తున్నటువంటి జీవితాన్ని, ప్రేమ కలిగిన జీవితాన్ని జీవించడమే క్రొత్త దివి క్రొత్త భువితో సమానం. కనుక ఈ యొక్క పరలోక జపం జపిస్తూ ఉండగా ప్రభువా, మేము కూడా నీలాగా ప్రేమించే మనసుని,
నీలాగా మన్నించే మనసుని మాకు కూడా దయచేయండి ప్రభు అని 2 చేతులు లేపి పరలోక ప్రార్థన జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికి ఒకరు ప్రభుని సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ప్రేమ అనే ఒక నూతనత్వాన్ని మనకు పరిచయం చేసినటువంటి ప్రేమామయుడు. మనం కూడా ప్రేమ కలిగి జీవించాలి అని ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి ఆ ప్రేమమూర్తి మన కొరకు ఏర్పాటు చేస్తున్న గొప్ప ప్రేమ విందుకు పిలువబడుతున్న మనందరము ధన్యులము. మీరు నా ఇంట్లో ప్రవేశించడం నేను పాత్రుడను కాను, కానీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. పాటలు 1602. ఉందునో అతడు అధికముగా ఫలించును అని ప్రభు నుడువుచున్నాడు. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు సమీపమున నుండుమని బ్రతిమాలు కొనుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించినట్లు నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ప్రేమతత్వముతో మిమ్మల్ని నింపునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.